ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈ జనరేషన్లో ఫాస్ట్ ఫుడ్స్తో చెప్పబడిన మన నాలుగుకి కాసంత కారం తగిలించి అప్పటి రుచులను ఆ గతులను మళ్ళీ మన ముందుకు తెస్తుంది మన రోటి పచ్చడి. అలాంటి రోటి పచ్చడి రుచులను ప్రతిరోజు మనకు అందిస్తుంది మన చట్పట్. మరి ఈరోజు చట్పట్లో మనకి టేస్టీ రోటి పచ్చడి తయారు చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు రెడీగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు చట్పట్. థ్యాంక్ యూ. మరి ఈరోజు చట్పట్లో మాకు ఏం వంట చేసి చూపిస్తున్నారు? అల్లం పచ్చడి. అల్లం పచ్చడి అంటే అల్లం పచ్చడి మామూలుగా సంవత్సరం నిలువ ఉండే పచ్చడి పడతాం కదా, ఇది టెంపరీగా చేసుకోవచ్చు. టెంపరీగా వారం 10 రోజులు ఉంటుంది. వారం 10 రోజులు ఉంటుంది మామూలుగా. అంటే రోటి పచ్చడి, అల్లం రోటి పచ్చడి. మరి అల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూద్దామా? అల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, శనగపప్పు, ఎండుమిర్చి, నానబెట్టిన చింతపండు, బెల్లం, నూనె, ఉప్పు, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ. కౌసల్య గారు, మన దగ్గర ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో అల్లము బాగా శుభ్రంగా చక్కగా పీల్ చేసేసి చిన్న ముక్కలు చేశారు కదా, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. చాలా నీట్ గా భలే చిన్న బుజ్జు ముక్కలు చేశారు, అంటే తొందరగా నలిగిపోవడానికి కదా. సో అల్లంని ఇట్లా నీట్ గా పీల్ చేసేసి ముక్కల్లా కట్ చేసి పెట్టాము. ముందు ప్రాసెస్ చేద్దామా? ఏం చేద్దాం? అల్లానికి కంపల్సరీగా బెల్లం ఉంటుంది. అవును, అల్లం బెల్లం. అందుకని తిరుగుమతి వేసేసుకొని దాంట్లోని పచ్చి అల్లమే చేస్తాం. ఇది అంటే మళ్ళీ అల్లం వేయించి అక్కర్లేదు, బెల్లం చింతపండు వేస్తాం. బెల్లం చింతపండు. సో ముందుగా ఏం చేద్దాం? బాండి పెట్టి కొంచెం తిరుగుమాత వేద్దామా? ఓకే, ముందు కొంచెం నూనె వేసేద్దాం. ఈ పచ్చడి కొంచెం నూనె ఎక్కువ వేసినా కూడా, అంటే ఇది యూజువల్గా నేను ఒక్కొక్కసారి 1 month 2 months కూడా ఉంచుతాను, ఏమో అది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. అందుకే నూనె కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఎక్కువగా ఈ పచ్చడికి ఏంటంటే ఎక్కువ శనగపప్పు వేస్తాం. అంటే దీనికి బేస్ ఇంకేం ఉండదు కాబట్టి, అల్లమే కాబట్టి పప్పుల్ని బాగా దంచేసి అల్లాన్ని తొక్కేస్తాం అనమాట. సో పప్పులు బాగా దంచేసి అల్లం పచ్చగా నూరుకొని కొంచెం నీళ్లు కూడా పోసి రుబ్బుకోవచ్చు. ఎందుకంటే కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం పలుచగా ఉంటుంది. ఒక్కొక్కసారి మన ఇడ్లీ దోశలో కూడా తినొచ్చు, మామూలుగా అన్నంలో కూడా తినొచ్చు. ఇలాగా అంటే అల్లం నీళ్లు పోస్తే కూడా పర్వాలేదా? ఏమవుతుంది, ఎందుకంటే మనం తిరుమత బాగా వేయించి పెడతాం కాబట్టి. అల్లం పచ్చడి అల్లం దంచి పెట్టినా కూడా ఏమవుతుంది, బాగుంటుంది. ఇప్పుడు ఈ మనం తయారు చేసిన ఈ ప్రాసెస్ పచ్చడి ఎక్కడన్నా ఏ ప్రాంతంలో అయినా ఫేమసా? అన్ని చోట్ల ఇలాగే చేస్తారా? అందరూ ఇలాగే చేస్తారు, కానీ రెస్టారెంట్ ఫుడ్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మామూలుగా ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో చేసేది ఇలాగే చేస్తారు. ఇలాగే ఇది ట్రెడిషనల్ పచ్చడి. ఇప్పుడు మామూలుగా అల్లం అప్పటికప్పుడు పచ్చిగా చేసి నలకొట్టి చేస్తారు ఇడ్లీలోకి. దానికి నేను అనుకుంటాను పచ్చిమిరపకాయలు అన్ని వేసి చేస్తారు, అది కొంచెం డిఫరెంట్ గా చేస్తారు. మనది వేరు. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందుకే దీనికి శనగపప్పు కొంచెం ఎక్కువ పెట్టాను. శనగపప్పు వేస్తేనే ఇది, ఇందులోని ఆ పప్పు వేస్తే గానీ టేస్ట్ రాదు. కొంచెం శనగపప్పు ఎక్కువ పడాలి. పచ్చి శనగపప్పు, కొద్దిగా పాలు ఎక్కువ వేసుకుంటాం. మినపప్పు అవి కొంచెం సెకండరీ, అవి కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ బేసిక్ గా శనగపప్పు ఎక్కువ వేసుకుంటాం. ఈ పప్పుల టేస్ట్ తెలియాలి మనకి. అంటే కేవలం అల్లంలో ఘాటు ఎక్కువగా ఉంటుంది కదా, తినలేము. అందుకనే పప్పు కొంచెం ఉన్నదనుకో, దాంతో పాటు బ్యాలెన్స్ చేస్తుంది మనకి పచ్చడి. వేడెక్కింది, వేద్దాం. ఇది కొంచెం వేగిపోయాక ఇప్పుడు కొంచెం మినపప్పు అది. సో మనకి పచ్చిశనగపప్పు కొంచెం వేగటానికి టైం పడుతుంది. అది వేగాక కొంచెం మినపప్పు వేద్దాం. వేగిపోయినాయి అంటే స్టవ్ బాగా కొంచెం ఆయిల్ వేడెక్కి కొంచెం మినపప్పు, ఆవాలు, ఎర్రమిరపకాయలు కూడా వేసేస్తాను. మామూలుగా పొడవు మిరపకాయలు ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. అవన్నీ వేసుకోవచ్చు అండి. అవి తర్వాత హింగు ఆప్షనల్ అండి. కొంతమంది అల్లం ఉన్నది కదా అని హింగు మానేస్తారు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోపోయినా కూడా పర్వాలేదు. నేను కొంచెం ఒక పించి వేస్తున్నాను, ఎందుకంటే అల్లం చాలా డామినేట్ చేస్తుంది. అల్లం వాసన బాగుంటుంది కదా. సో ఆప్షనల్ ఇంగ్రీడియంట్ అది. సో మనం ఎండుమిర్చి కూడా పర్వాలేదు, పొడవు మిరపకాయలు దొరికితే ఏదైనా వేసుకోవచ్చు. ఈ నూనె వల్ల, ఈ మిరపకాయల వల్ల ఇది దంచాక కొంచెం బాగా నిల్వ ఉంటుంది.
కొంచెం నీళ్లు కూడా మనం వేసుకోవచ్చు పచ్చడిలో రుబ్బేటప్పుడు. బాగానే వేగిపోయిందండి. ఆపైనా సో మనం తాలింపు పెట్టి పచ్చడిలో మనకి మినపప్పు అదే పచ్చిశనగపప్పు ఎక్కువ కావాలి కాబట్టి అవి కొంచెం ఎక్కువ పాలలో వేయించాము. మినపప్పు కూడా వేయించాము, ఆవాలు, అన్ని మిరపకాయలు. సో ఇంక ఇక్కడ మనకి పొయ్యితో పని లేదు. ఫస్ట్ మనం అంటే అల్లాన్ని రోట్లో బాగా దంచేసుకొని మిరపకాయలు, అల్లం, చింతపండు, కొంచెం బాగా చింతపండు, బెల్లం వేసుకుంటాం. ఓకే, ముందు పప్పులు నలగొట్టాలి కదా. పప్పులు నలగొట్టిన తర్వాత అల్లం ముక్కలు వేసి వరుసగా వేసి రుబ్బేసుకుందామా? ఓకే కౌశల్య గారు, మనం రోటి దగ్గరికి వచ్చేసాం. సో మనం అన్ని వేయించేసి పెట్టుకున్నాం. ముందు తాలింపు గింజలు నలగాలి కాబట్టి అవి రోట్లో వేసి కొట్టేద్దాం బాగా మెత్తగా. నూనె కొంచెం ఉంచేసేసి వేసేసాను. రేవణి గారు, దీంతో పాటు అల్లం వేయండి, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ అది ఉంటుంది కాబట్టి అల్లంకి పట్టేస్తుంది. ఇది కొద్దిగా నలిగాక, అంటే మిరపకాయ నలిగాక కొంచెము వేస్తానే, అంతే కదా, నాకు తెలిసిపోతుంది. ఓకే వేసి నేను దంచుతా రేవణి గారు. ఓకే, అల్లం ముక్కలు వేసాము. మనం తాలింపు వేసేసి మొత్తము అల్లం ముక్కలు కూడా వేసాము, ఎందుకంటే ఆయిల్ తాలింపు ఫ్లేవర్ అంతా అల్లం కూడా పట్టాలని. అలాగే కొంచెం బెల్లం, చింతపండు వేసేయండి. వేద్దాం. ఇవ్వండి, నేను ఒక దెబ్బ వేస్తాను. నిజంగా రోటి పచ్చడా మజాకా అన్నట్టున్నాయి కదా మన పచ్చళ్ళు. ఇంత కష్టపడి చేసుకుంటేనే దాని రుచి, దాని వాల్యూ కూడా. ఊరికే వండేస్తే ఏం తింటాంలే అనుకుంటాం. కానీ మన దేశంలో వంటకి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. మనం ఎక్కువ కష్టపడి వంట చేస్తాం, అందుకే ఎక్కువ ఫిట్ గా ఉంటాం మనం. ఏమి బ్రెడ్ బటర్ తినేసి ఉండిపోతే ఏ పని ఉండదు. అంతే సెన్సిటివ్ గా కూడా ఉంటాం. ఇప్పుడు ఇలా నలిగినప్పుడు మీరు చింతపండు వేసారనుకోండి, కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది. ఎంత వేయాలో మీరు నేను బెల్లం, చింతపండు కొంచెం ఎక్కువ వేస్తాను ఈ పచ్చడికి, ఎందుకంటే దీనికి ఇది ఎక్కువ బాగుంటుంది. మెయిన్ ఇది చింతపండు, బెల్లం. మనం ఇంకా ఉప్పు వేయలేదు. ఉప్పు ఆటోమేటిక్గా అది దాంట్లో ఉన్న తడి ఉంటుంది కదండి, బాగా నలిగిపోతుంది. అవును, చింతపండు వేసాక పచ్చడి రెడీ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఏదో అల్లం, బెల్లం ఈ రెండు భలే కాంబినేషన్ దీనికి. మనము చింతపండు ఉడకపెట్టాలా, నానబెట్టినా సరిపోతుందా? నేనైతే ఉడకపెట్టి పెట్టేసుకుంటాను. ఒక్కోసారి ఏంటంటే బాగా పేస్ట్ లా కూడా చేసుకుంటాను. నేను దంచుతాను. సో మనం ఇంకా చివరిగా వేయాల్సింది బెల్లం ఉంది కదా. బెల్లం మీరు మీ టేస్ట్ బట్టి, కొంతమంది చాలా ఎక్కువ బెల్లం వేసుకుంటారు. అంటే అల్లం పచ్చడిలో బెల్లం ఎక్కువగా ఉంటుంది, తీయగా కూడా ఉంటుంది, తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది. అయితే మీ ఇష్టం బట్టి వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఓకే ఓకే, మనకి అల్లం అంతా బాగా నలిపోయింది కదా, రెడీ అయిపోయినట్టే. చింతపండు వేగానే ఫాస్ట్ గా అయిపోతుంది. అవును, అయిపోయినట్టేనా? అయిపోయింది. తీసుకుందామా బౌల్లోకి? ఎవరికైనా పల్చగా కావాలంటే నీళ్లు వేసుకోవచ్చు, లేదు మీరు ఇలాగా గట్టిగా తినాలి అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కొద్దిగా తాలింపు ఆయిల్ పెట్టాం కదా, అయిపోయింది. అల్లం పచ్చడి రెడీ. రేవణి గారు, తీయగా పుల్లగా ఉండేటటువంటి చట్పట్ చట్నీ తిని చూడండి. అలాగే. తీయగా ఉంది, పులుపు కూడా ఉంది. పులుపు
తీపి కారం అన్నీ ఉన్నాయి ఇంట్లో. ఎంతో ఘాటుగా ఉంది పచ్చడి. మరి అల్లం ఒక్క ఘాటు ఉంటుంది కదండి, అందుకు చాలా చాలా ఘాటుగా ఉంది. ఆ పప్పులు టేస్ట్ చాలా బాగుంది, కొన్ని తగులుతూ సన్న సన్నగా పౌడరు, చాలా టేస్టీగా ఉంది, బాగా కారంగా చాలా బాగుంది. చూసారు కదండి అల్లం రోటి పచ్చడి ఎలా తయారు చేసామో, చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, శనగపప్పు, ఎండుమిర్చి, నానబెట్టిన చింతపండు, బెల్లం, నూనె, ఉప్పు, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ. అల్లం పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత కొద్దిగా ఎక్కువగానే శనగపప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపు మిశ్రమాన్ని వేసి దంచుకోవాలి. ఆ తర్వాత అల్లం ముక్కలు కూడా వేసి బాగా మెత్తగా దంచాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, బెల్లం వేసి బాగా రుబ్బుకోవాలి. ఇలా తయారైన అల్లం పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా తాలింపు నూనెని గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అల్లం పచ్చడి రెడీ. కౌసల్య గారు, ఈరోజు చట్పట్లో మీరు చూపించిన ఈ అల్లం పచ్చడి సేమ్ చట్పట్ లాగా ఉంది. కారంగా పుల్లగా తీయగా అంత చాలా బాగుందండి. సో ఇంత మంచి పచ్చడిని ఇంత త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.